ఈరోజు ఎపిసోడ్లో రాజ్ కారులో తీసుకెళ్ళకపోవడంతో బయటే నిలబడి అటు ఇటు తిరుగుతుంది కావ్య. కావ్యను గమనించిన అపర్ణ లోపలికి పిలుస్తుంది. ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నావు? టైంకి ఆఫీస్కి వెళ్ళాలని తెలియదా అని అడుగుతుంది. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను అత్తయ్య అని కావ్య అనగానే, మీకు షేర్ ఆటోలో వెళ్ళడం అలవాటేగా అంటూ ధాన్యలక్ష్మి వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో అపర్ణ కోపంగా, కావ్య ఈ ఇంటికి వంశానికి పెద్ద కోడలు, ఆటోలో వెళ్లాల్సిన కర్మ ఈ ఇంటి కోడలకు లేదు అనగానే, ఇందిరాదేవి బాగా చెప్పావు అపర్ణ అంటుంది. ఇక అపర్ణ వెళ్ళి తన కారు కీస్ తీసుకొచ్చి కావ్యకిస్తుంది. నువ్వు నా కారులో వెళ్ళు, బయట డ్రైవర్ యాదగిరి ఉన్నాడు, తీసుకొని వెళ్ళు. నువ్వు ఎందులోనూ తక్కువగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఇంటి వారసుడి భార్య హోదాలో ఆఫీస్కు వెళ్తున్నావు. నువ్వక్కడ ఖరీదైన కారులోంచి దిగితేనే ఈ ఇంటికి గౌరవంగా ఉంటుంది. కీస్ తీసుకో. ఎక్కువ మాట్లాడితే నీకు అన్నింటికన్నా ఖరీదైన కారు నేను కొనిపెడతాను. మొదటిసారి వెళ్తున్నావు, మంచి రోజు వెళ్తున్నావు, సంతోషంగా వెళ్ళు, దర్జాగా వెళ్ళు అంటుంది. ఇక ఇందిరాదేవి, మంచి నిర్ణయం తీసుకున్నావు అపర్ణ, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఇంటి కోడలు స్థాయి పెంచావు అంటుంది. అలా అనగానే కావ్య ఇందిరాదేవి అపర్ణ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతుంది. ధాన్యలక్ష్మి మాత్రం బాధపడుతూనే ఉంటుంది. ఎప్పటిలాగే ఆఫీస్ లోపలికి వెళ్తున్న రాజ్ ఎంప్లాయీస్ అందరూ ఫ్లవర్ బొకేలతో నిలబడి ఉండడం చూసి షాక్ అవుతాడు. నేనేమైనా కొత్తగా వస్తున్నానా అని అడగడంతో, లేదు సార్, మేడం వస్తున్నారు, ఆమె కోసం వెయిట్ చేస్తున్నాం అంటారు. నాకు తెలియకుండా ఎవరు అని అడగడంతో, ఇంతలో కావ్య కారు దిగి లోపలికి వస్తుంది. అందరూ కావ్యకి గ్రాండ్ వెల్కమ్ చెప్తారు. రాజ్ మాత్రం జెలసీగా ఫీల్ అవుతాడు. శృతిని లోపలికి పిలిచి తిడుతూ ఉంటాడు. అయితే ఇదంతా సుభాష్ సారే చేయమన్నారని శృతి చెప్పడంతో రాజ్ కామైపోతాడు. అయితే కావ్య మేడం గారికి అపాయింట్మెంట్ ఆర్డర్ మీ చేతుల మీదుగానే ఇవ్వమని సుభాష్ సారే చెప్పారు అనగానే రాజ్ ఆ లెటర్ ఓపెన్ చేసేసరికి 10 ఇయర్సా అని షాక్ అయిపోతాడు. రాజ్ అయిష్టంగానే అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇస్తాడు. ఇక కావ్య నా సీట్ ఎక్కడా అని అడుగుతుంది. బయట గేటు దగ్గర స్టూల్ ఉంటుంది, అక్కడ కూర్చోపో అంటాడు రాజ్. హలో, ఎగ్జిక్యూటివ్ డిజైనర్ ఇక్కడ అంటుంది కావ్య. హే, నీ ఇష్టం ఉన్న చోట కూర్చోపో అంటాడు. అయితే మీరు లేవండి, మీ సీట్లో కూర్చుంటాను అంటుంది కావ్య. ఏయ్, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అంటాడు. మీరు చాలా తక్కువ చేస్తున్నారా అంటుంది కావ్య. నేనేం చేస్తున్నాను అంటాడు. అలా అనగానే మీరేం చేశారో, ఏం చేస్తున్నారో, ఏం చేయబోతున్నారో అన్నీ తేల్చుకోవడానికే వచ్చానని కావ్య చెప్పగానే రాజ్ షాక్ అయిపోతాడు.